హాయ్ ఫ్రెండ్స్, నేను ఎండు రొయ్యలు టమోటా కర్రీ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తాను. ఎండు రొయ్యలు శుభ్రంగా కడుక్కుంటున్నాను. నూనెలో వేయించుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, రొయ్యలు అయితే ఇలా వేయించుకుంటే ఏంటంటే రొయ్య కూరలో వేసినా కానీ నలగకుండా మెత్తగా బాగుంటుంది అనమాట. రొయ్యలాగానే ఉంటుంది, మెత్తగా అయిపోకుండా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఫ్రెండ్స్ ఇప్పుడు వేస్తున్నాను. ఇందులో మనకి రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు, ధనియాల పౌడర్. ఓకే ఫ్రెండ్స్, మన రుచికి సరిపడినంత కారం. ఫ్రెండ్స్ ముందుగా నూనెలో వేయించుకున్న రొయ్యలు. ఓకే ఫ్రెండ్స్, ఎంతో టేస్ట్గా ఉండే ఎండి రొయ్యలు టమాటా కర్రీ రెడీ. సూపర్గా ఉంటుంది. ఎంత అన్నమైనా కానీ తినాలనిపిస్తుంది అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను వీడియో విజయ సుదర్శన్ యూట్యూబ్ ఛానల్లో పెడతాను. ప్రతి ఒక్కళ్ళు కూడా నా వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.